హలో ఎవరిన్ దిస్ ఇస్ రాంబాబు ఫ్యామిలీ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీ తెలంగాణలో రాబోయే డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఈ సిలబస్లో మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ 6 చాప్టర్స్లో సబ్ టాపిక్స్ అనేటటువంటివి ఇక్కడ మనం ఇవ్వటం జరిగింది. ఈ 6 చాప్టర్స్లోంచి వాటిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ మొదటి యూనిట్ తీసుకున్నట్లయితే భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి. ఈ యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఒకసారి చూద్దాం. దీనిలో విద్య యొక్క అర్థము, భావన, నిర్వచనాలు, తర్వాత పూర్వవేద కాలం నుంచి స్వాతంత్రం వచ్చే వరకు విద్య యొక్క అభివృద్ధి, తర్వాత స్వాతంత్ర్యం పూర్వం, స్వాతంత్ర్యం తరువాత వివిధ రకాలైనటువంటి కమిటీలు, కమిషన్లు, విద్యా సిఫార్సులు మరియు విద్యా విధానాలు, తర్వాత ఇంతవరకు ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటితో పాటు వివిధ రకాలైనటువంటి విద్యకు సంబంధించినటువంటి స్కీమ్స్, విద్యా పథకాల మీద కూడా కొన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఈ సబ్ టాపిక్స్ మీరు ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాలి. తర్వాత ఈ విద్యా దృక్పథాలు లేదా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్ట్ అనేది చాలా డ్రైగా ఉంటుంది, ఎక్కువ డెప్త్గా ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్గా దీన్ని చదవటం అనేది కష్టం అవుతుంది, అంటే కంటిన్యూగా చదవటం కష్టం అవుతుంది. సో కాబట్టి మనకి రెగ్యులర్గా ప్రతిరోజు దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్ వైజ్గా వెళ్ళినట్లయితే రోజుకి ఒక సబ్ టాపిక్ని మీరు చదువుకొని దాని మీద బిట్లు ప్రాక్టీస్ చేసినట్లయితే దీన్ని మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిఎస్సిలో ప్రతి ఒక్క మార్కు కూడా కీలకమే. కాబట్టి ఎవరైతే ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదువుతారో వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కనీసం 2 మార్కులు 1 మార్కు తేడాతోటి కూడా చాలామంది జాబు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి సిస్టమేటిక్గా ఇప్పటి నుంచి ఒక టైం టేబుల్ ప్రకారం ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సిలబస్ని కొన్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకొని చదువుకోండి. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు రెగ్యులర్గా మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు సిలబస్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ని బట్టి రెగ్యులర్గా ప్రతి ఒక సబ్ టాపిక్ దానికి సంబంధించినటువంటి బిట్స్ మీద మనకి లైవ్ క్లాసులు, వీడియోలు అనేవి ఉంటాయండి. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. చేసినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మీకు ఇమ్మీడియట్గా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.